ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. సుమనకొస్తే నువ్వెందుకు ఓపెన్ చేస్తావు? చిన్న మరదలు కవర్ చించినా తన బుర్ర చించుకున్నా అందులో ఏముందో అర్థం కాదు కదా మమ్మీ. ఏంటో కొడుక్కి తెలిసినంత కూడా తల్లికి తెలియదు. ఏమన్నావు? తమరే చించుకొని చదవమంటున్నాను అత్తయ్య గారు, తీసుకోండి. ఆశ్చర్యంగా ఉందే. అర్థం కాకనా? రే, మీ కొడుకు కౌంటర్లు వేయకముందే క్లారిటీగా చెప్తే మంచిది. ఇది ఇన్సూరెన్స్ కంపెనీ నుండి వచ్చింది. సుమ్మీకెందుకు వస్తుంది? ఎవరో ఇన్సూరెన్స్ చేసింటారులేవే. ఎవరన్నా పోయారా? పోతారని ముందు చూపుతో ఇన్సూరెన్స్ చేయించారా? ఎవరు పోతారు? నయని. అమ్మా, ఏమంటున్నావు నువ్వు? ఫీల్ అవ్వకు విశాల్. ఏదైనా ప్రమాదం జరిగి తన ప్రాణం పోతే 25 కోట్లు గాయాల పాలై తన పనులు తను చేసుకోలేని పరిస్థితి వస్తే 5 కోట్లు వస్తాయని ఇన్సూరెన్స్ చేసింది మీ ఆవిడ. అవునత్తయ్య, చేశాను. చేసినందుకు సంతోషం. కానీ అసలు విషయం అది కాదు కోడలా. ఆ డబ్బంతా నీ చెల్లెలి కూతురు ఉలూచికి రావాలని నామినీగా తన పేరును ప్రస్తావించావుగా. ఉలూచిక? ఇప్పటికైనా అర్థమైందా నయని వదిన ఎంత మంచిదో? బిస్కెట్లు తినిపిస్తేనే ఏదో తినిపించరాంది పెడుతుందని రచ్చ చేసావు కదే. కాని నయని తనకి ఏ ప్రమాదం జరిగినా నీ బిడ్డ భవిష్యత్తు బావుండాలని ఇన్సూరెన్స్ చేయించింది. చేసింది కానీ మా అక్క బానే ఉంది కదా. అంటే మా అక్క పోతేనే కదా 25 కోట్లు వచ్చేది. అవ్వా, కోపడకండి విక్రాంత్ బాబు, తన మనస్తత్వం తెలిసిందే కదా. కానీ మీరు ప్రాణాలతో ఉన్నా కూడా ప్రాణం నలిగిపోయేలా మాట్లాడుతోంది వదిన ఈ రాక్షసి. నయని ప్రాణాలతో ఎక్కడుందిరా? అదేంటి మమ్మీ అలా అంటావు? అంటే ఇప్పుడు మన కళ్ళ ముందు కనిపించేది పెద్ద మరదలి ఆత్మనా? ఏం బాబు, ఆత్మకథేవన్నా రాస్తారా? పెన్ను పేపర్ పట్టుకుని రానా? నువ్వు జోకు లేకుండా ఇన్సూరెన్స్ కంపెనీకి అప్లికేషన్ వేసిందెవరో తెలుసుకో. అమ్మా, నైనినే ఇన్సూరెన్స్ చేసింది కదా. నోను, నయని ఇన్సూరెన్స్ చేసింది నాన్న. కానీ తన పరిస్థితి ఇలా ఉంది అని అప్లై చేసిందెవరు? ఎవరమ్మా?
అమ్మా అయ్యో అలా కొట్టావేంటి మమ్మీ? వీడే అప్లై చేసి మళ్ళీ ఎవరు అని కొత్తగా అడిగితే నాకు చెత్తగా అనిపించింది వల్లభ. హ? అయ్యో ఇక్కడేం జరుగుతుందో నాకైతే అర్థం కావట్లేదు. కొట్టించుకున్న మా ఆయనకైనా అర్థమైందంటారా? బ్రహ్మాండంగా అర్థమై ఉంటుంది. ఎందుకంటే ఈ లెటర్ రావడానికి కారణం వీడే కాబట్టి. నాకేదైనా జరిగితే ఉల్లూచి బెనిఫిషరీ అని విక్రాంత్ బాబు గుర్తు చేసుంటారు. అందులో తప్పే ఉంది. ఆ? నువ్వు ప్రాణాలతోనే లేవని మా మమ్మీ అన్నప్పుడు అనయ్య ఆ, అర్థం పర్థం లేకుండా మాట్లాడకండి. ముందు వీణ్ణి మాట్లాడమనండి విశాల్. అమ్మా ఏం చెప్పాలమ్మా? ఇప్పుడు ప్రాబ్లం ఏమొచ్చిందో తెలియట్లేదు. నైనికి యాక్సిడెంట్ అయి హాస్పిటల్లో అడ్మిట్ అవ్వగానే ఇన్సూరెన్స్ కంపెనీకి నువ్వు అప్లికేషన్ ఇచ్చావు. ఇచ్చాను. అందులో ఏమని రాశావు? మా వదిన కోమాలో ఉందని మెన్షన్ చేశావు. ఇదిచ్చిన తర్వాత చెల్లి ఇంటికొచ్చేసి ఉంటుంది. అది పొరపాటు గాని తప్పు కాదు కదా. హాసిని, 2 రోజుల్లోనే ఇంటికి నైని వచ్చింది. అప్పుడే అప్లికేషన్ ఇచ్చాడంటే నువ్వన్నట్టు మిస్టేక్ అనుకునేదాన్ని. కానీ వీడు ఇన్సూరెన్స్ కంపెనీకి ఫ్యాక్స్ చేసింది ఎప్పుడో తెలుసా? నిన్న ఉదయం. నిన్నెందుకు పంపించేవాళ్ళడు? అలా ఎలా చేస్తావు విక్కీ? అరే వాడి మీద సానుభూతి కాదత్తయ్య, మా మమ్మీ చెప్పిన దాంట్లో లాజిక్ ఆలోచించండి. ఏముంది అందులో? మా వదిన ఇంకా కోమాలోనే ఉందని, కోలుకోలేదు కాబట్టి మీరు 5 కోట్లైనా ఉలూచికి ఇవ్వాలని అభ్యర్థించాడు. విక్రాంత్, నైని నిక్షేపంగా ఉంటే తనకు బాలేదని నువ్వు అలా ఎలా రాస్తావురా? ఐఎమ్ సారీ బ్రో. సారీ చెప్తే క్షమించేస్తారా? బతికుండగానే పెద్ద మరదల్ని చంపేశావు కదరా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.